సార్ ఇప్పుడు రిజర్వేషన్ ఇప్పుడు ఎట్లయినా కోర్టు స్టే ఇచ్చింది 4 వారాలు. దాని తర్వాత వీళ్ళు పిటిషన్ వేసిన ఇద్దరు 2 వారాలు, వాళ్ళకి 2 వారాల టైం ఇచ్చింది. ఇలా చూసుకుంటే 6 వారాల టైం ఇక్కడనే అయిపోతుంది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఇప్పుడు సర్పంచులు, గ్రామాల్లో సర్పంచులు లేరు. అన్ని పనులు ఎక్కడివి అక్కడనే అయిపోయినాయి. అభివృద్ధి పనులు కానీ మిగతా అన్ని పనులు. సో నెక్స్ట్ ఎట్లా అంటారు ఇప్పుడు గ్రామాల పరిస్థితి? పరిపాలన స్తంభించిన మాట వాస్తవం. స్థానిక సంస్థల్లో కోర్టు స్టే ఇచ్చిందంటే తాత్కాలిక స్టే, శాశ్వతంగా ఆగమని కాదు అర్థం చెప్పేది. నా అంచనా ప్రకారం, నాకున్న అవగాహన మేరకు ఈ పాటికి చాలా మంది మేధావులకు కూడా విషయం విశ్లేషిస్తే స్పష్టంగా కొట్టొచ్చినట్టు భవిష్యత్ ఏందో అర్థమవుతా ఉంది. సుప్రీం కోర్టు 50% రిజర్వేషన్స్ పరిధిని పార్లమెంటులో సవరించనంత వరకు, రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో సవరించి చేర్చనంత వరకు, కింద ఎంత మొత్తుకున్నా ఎంత చేసినా ఏం జరిగినా పరిస్థితిలో మార్పు రాదు. అది సాధ్యపడదు. చివరికి ఏం జరుగుతుంది? కేసీఆర్ గారి ఆనవాళ్ళ దుడిపేయాలనే దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రయోగంగా అనేది మిగిలిపోయి చివరికి కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అమలు పరిచినట్టు 23% వచ్చి ఈ సంవత్సరానికి ఇప్పటికీ కాలానికి టర్మ్కు 23% అమలు పరుచుకుందాం అనేటువంటి పరిస్థితి జరుగుతుంది, వస్తుంది అని న్యాయ నిపుణులు రేవంత్ రెడ్డి గారికి ఈ పాటికే చెప్పింది. అది చేయడం ఇష్టం లేనటువంటి రేవంత్ రెడ్డి గారు జనాలు చెవుల్లో పువ్వులు పెట్టడానికి ఏమన్నాడంటే, అది సాధ్యపడకపోయినా రాజకీయ పార్టీ మా కాంగ్రెస్ నుంచి 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. నువ్వు ఇచ్చేది ఏంది అంటున్నా. నేను కాంగ్రెస్ పార్టీలో 10 మందిని ఆపి 15 మంది బీసీలకు ఇస్తుండవచ్చు కాక, అది చట్టబద్ధమైన రిజర్వేషన్ ఎట్లయితుంది అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి అదే 23%తో ఆ రిజర్వేషన్స్ మేరకే చట్టం ప్రకారం చట్ట పరిధిలో సాధ్యపడే పరిస్థితి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలంటే అనివార్యత అట్లా ఏర్పడుతుంది. ఇప్పుడు కోర్టు గురించి ఎంతసేపు అయినా కానీ న్యాయస్థానం నుంచి బీసీలకు రక్షణ లేదంటారు. న్యాయస్థానాల్లో బీసీలకు కోర్టు బీసీ, ఎస్సీ, ఎస్టీ అని చూడదు. ఎవ్వరు పిటిషన్ వేసినా న్యాయం కావాలని కోరుకొని కోర్టు మెట్లెక్కితే కోర్టు పరిధిలో న్యాయస్థానం ఆ వ్యక్తిని రక్షించడానికి, హక్కులను కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. నేను అదే అడుగుతున్నా. ఇద్దరు రెడ్డిస్, పుట్టంగారి మాధవ్ రెడ్డి, గోపాల్ రెడ్డి ఇద్దరే పిటిషన్స్ ఎందుకు వేసిర్రు? వాళ్ళ ప్లేస్ లో మరి మిగతా వాళ్ళు ఎందుకు వేయలేకపోయినరు? ఆ జీవోని ఎందుకు ఛాలెంజ్ చేయలేకపోయినరు? డెడికేషన్ కమిటీ ఎందుకు ఏర్పడలేదు? లీగల్ శాంటిటీ లేని జీవో రేవంత్ రెడ్డి గారు అసాధ్యమైనటువంటి, ఆచరణకు సాధ్యంగా అన్నటువంటి జీవో తీసినాడే ఈ బీసీ కుల సంఘాలు, బీసీ నాయకులు, బీసీ సంఘాలు ఎవరో ఒకరో, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఎందుకు కోర్టులో ఈ జీవోని ఛాలెంజ్ చేసి ముందే చేసి ఉంటే ఇంకొకరికి అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. మీరు చేయనందువల్లనే XYZ అనేటువంటి రెడ్డిస్ కోర్టుకు వెళ్ళి మరి పిటిషన్స్ వేసినటువంటి పరిస్థితి. ఇవ్వద్దు అని ఎవరు అనడం లేదు. ఇక్కడ ఎస్సీలు అనడం లేదు, ఎస్టీలు అనడం లేదు, ఓసీలు అనడం లేదు, ఎవ్వరు అనడం లేదు. జీవో వచ్చిన విధానాన్ని తప్పుపడతా ఉన్నారు. ఇవ్వబోతున్న 42% చట్టబద్ధత కావాలని కోరుతా ఉన్నారు. రాజ్యాంగ రీత్యా అమలు పరచమని అడుగుతా ఉన్నారు. చాలా మంది అపోహపడుతున్నారు. మాకు ఎవరు అడ్డుపడే పరిస్థితి ఉండదు. ఒకవేళ సాధ్యం కాకపోతే, రాజ్యాంగ పరిధిలో లేకపోతే, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 23%తో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగినాయో ఆ విధంగానే చేసుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతుంది కదా. అది చేయడం నాకు అసలే ఇష్టం లేదని రేవంత్ రెడ్డి గారు బిగ తీసుకొని కూర్చున్నా ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా ఛాన్స్ ఉంది. రైట్ సార్, ఇది ఇట్లా ఉంటే ఇటు ఇంకో 4 రోజులలో జూబ్లీస్లో రీఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఉన్న ప్రధాన పార్టీలలో బీజేపీ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి భార్యకు టికెట్ ఇచ్చింది. ఎట్లా చూస్తుంటారు ఎలక్షన్? ఇప్పుడు ఏమున్నదన్నో మనకింకా ఏమున్నదక్కో మనకింకా ఈ రాష్ట్రంలో ఉన్నవి ఊడిపాయే, వచ్చేవి దూరమాయే. మాయ మాటలు చెప్పే ముఖ్యమంత్రిని ఏరి కోరి నెత్తిన పెట్టుకుంటే అక్కో అని ఒకరిని పట్టుకొని ఒకరు, పెట్టుకుంటే అన్ను అని ఒకరిని పట్టుకొని ఒకరు పల్లెల్లో ఏడుస్తూ ఉన్నారు. జనము పల్లెల్లో ఏడుస్తూ ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? స్థానిక సంస్థల ఎన్నికలు కర్రు కాల్చి వాత పెట్టాలని రెడీగా ఉన్నారు, సిద్ధంగా. ఎప్పుడు సాధ్యపడితే అప్పుడు ఆ పరిస్థితి జరుగుతుంది. రెండోది జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక రాబోతుంది కదా. ఇదంతా మన మంచిగా జరుగుతూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు లేవు కదా. మన సమీపంలో ముందు చూపులో ఉన్నటువంటి ఎన్నిక జూబ్లీ హిల్స్ ఎన్నిక. మాకు ఇక్కడేం పని, ఇక్కడి నుంచి అందరం వస్తామని చెప్పేసి యూరియాకు లైన్లలో నిలబడ్డ రైతులు పైసలు ఖర్చు పెట్టుకొని వచ్చి పూట తిన్నా తినకపోయినా ఎక్కడ వండుకున్నామని కాదు, ఇల్లు తిరుగుదాం. ఈయన చక్కదనం, పరిపాలన, పల్లెల్లో ఎట్లా ఉన్నదో, గోస ఎట్లా పడుతున్నామో జూబ్లీ హిల్స్ లో తిరిగి ప్రచారం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించే విధంగా మాగంటి గోపీనాథ్ భార్య సునీత రెడ్డిని గెలిపించి తీరాలే. కాంగ్రెస్ కు ఈ ఓటమి ద్వారా గుణపాఠం చెప్పాలనే దాంట్లో మహిళలు, రైతులు, పల్లెల్లో జనము ఆలోచన చేస్తూ ఉందంటే పరిస్థితి
ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నాకు తెలిసి ఇప్పుడు ఈ ఎన్నికలు ముఖ్యంగా చూడాల్సింది జూబ్లీ హిల్స్ ప్రజలకి కావాల్సిన మనిషి. ఇప్పుడు పార్టీ పరంగా కాదు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి అంటే నవీన్ యాదవ్ ఒక మంచి యంగ్, ఒక యువకుడు, సేవాభావం ఉన్న వ్యక్తి, తండ్రి కూడా మంచి నాయకుడే. ఇప్పుడు అట్లా పార్టీ పరంగా చూస్తే ఆయన గెలిచే అంశాలే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. దీని గురించి ఏ సర్వే చెప్పడం లేదు, మీ అంచనా తప్పు. కాంగ్రెస్ మీద కసి, కోపం, ద్వేషంతో రగిలిపోతా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ అనే నాయకుడు ప్రజాదరణ పొందిన నాయకుడు, ప్రజల్లో తిరిగిన నాయకుడు, ప్రజల్లో పెరిగిన నాయకుడు, ప్రజల్లో తిన్న నాయకుడు, ప్రజల్లో పడుకున్న నాయకుడు, ప్రజలే ప్రాణంగా బ్రతికినటువంటి నాయకుడు మాగంటి గోపీనాథ్. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు అట్లే ఉన్నాడు, బీఆర్ఎస్లో చేరిన తర్వాత కూడా అట్లే ఉన్నాడు. అక్కడ ప్రజల్లో మైనారిటీ ఓటర్స్ చాలా ఎక్కువ. 3,98,000 మంది ఓటర్స్ ఉంటారు అక్కడ. 2,07,000 మంది పురుష ఓటర్స్ ఉంటే 1,98,000 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. అందులో దాదాపుగా 40% వరకు మైనారిటీ ఓటర్స్ ఉన్నారు. ఈ మైనారిటీ ఓటర్స్లో, పురుష ఓటర్స్లో, మహిళా ఓటర్స్లో మ్యాక్సిమం ఓటర్స్ అంతా కూడా మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి సేవలు, వాళ్ళకు అందించినటువంటి సహకారం, వారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆ సానుభూతితో సునీత గోపీనాథ్ గారిని గెలిపించడానికి అక్కడ ప్రచారం పరుగులు పెడతా ఉంది. అంటే సింపతి వర్కౌట్ అవుతుంది అంటారు సార్. ఇంకొక విచిత్రం చెప్తా మీకు. కాంగ్రెస్ ఏమో మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు, ఆ 420 హామీలతో స్టాంప్ పేపర్లు రాసి, ప్రామిసర్ నోట్ సంతకాలు పెట్టి, గ్యారంటీ కార్డులు ఇచ్చి, ఊదరగొట్టి, మాయమాటలు చెప్పి ఎట్లా ప్రచారం చేసి బొల్తా కొట్టించిండ్రో, ఆ బొల్తా పడిన పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏమి చేసిందో, ఏం చేయలేకపోయిందో స్పష్టత ఇస్తూ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం చేయాలనుకుని ప్రచారం చేసిందో, ఎందుకు చేయలేకపోతుందో వివరిస్తూ, ఒక్కొక్క కుటుంబానికి ఎంత బాకీ పడ్డారో వివరంగా వివరిస్తూ, కాంగ్రెస్ బాకీ కార్డు, ఏం కార్డు? బాకీ కార్డు. ఎన్నికల్లో వాళ్ళేమో ప్రచారంలో అప్పుడు ఏమి ఇచ్చారు? గ్యారంటీ కార్డు ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ చేసిన అప్పుల కార్డుని పట్టుకుని తిరుగుతున్నారు. 100% ఎందుకు తిరగాలి? 22 నెలల్లో 2,80,000 కోట్ల అప్పు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్డు కూడా రెడీగా ప్రజల్లో ఉంది. 2,80,000 కోట్లు 10 సంవత్సరాల్లో అప్పు చేస్తే, రఘునందన్ గారు పార్లమెంట్లో క్వశ్చన్ చేస్తే, సంబంధిత మంత్రి గారు పార్లమెంట్లో సమాధానం చెప్తే, చేసిన అప్పు 2,82,000 కోట్లు 10 సంవత్సరాల కాలంలో. ఆ అప్పు చేయడానికి కారణం కూడా ఆస్తులు పెరిగి, ప్రాజెక్టులు కట్టి, సెక్రటేరియట్ కట్టి, యాదాద్రి టెంపుల్ కట్టి, సమీకృత కార్యాలయాలు కట్టి, అనేక రకాలైనటువంటి నిర్మాణాలు చేసి, గురుకుల స్కూల్స్ పెట్టి, ఇన్ని రకాలైనటువంటి ఆస్తులను, విద్యుత్ రంగం లోపల ఆస్తులు సంపద పెంచి, ఇన్ని రకాలైనటువంటి ఆస్తులను పెంచడానికి కనబడుతున్నటువంటి సంపద మన కళ్ళ ముందు ఉంది. ఇవాళ 22 నెలల కాలంలోనే నువ్వు 2,80,000 కోట్ల అప్పులు, ద గ్రేట్ జిమిక్ జాక్పాట్ అడ్డిమారి గుడ్డి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు కూడా ప్రజల మస్తిష్కాల్లో రికార్డ్ అయి ఉన్నది. ఇటుక పెళ్ళ పెట్టలేదు, ఎక్కడ సున్నం వేయలేదు, ఎక్కడ తట్టెడు మట్టి తీయలేదు, ఎక్కడ ఒక నిర్మాణం జరపలేదు, ఎక్కడ ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఆస్తి పెంచలేదు. అయినా 2,80,000 కోట్ల అప్పు 22 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి ఎట్లా చేసినబ్బా అని ఒకవైపు చర్చ నడుస్తుంది. రెండవ వైపు ఒక్కొక్కరికి ఇస్తున్నటువంటి హామీల ప్రకారం ఎంత బాకీ ఉందో. మహాలక్ష్మి పథకం కింద ఒక్కొక్క మహిళకు 2,500 ఇస్తానన్నావు, ఇయ్యలేదు. రైతు భరోసా పేరిట 15,000 ఒక ఎకరానికి ఇస్తా అన్నావు, 12,000తో సరిపెట్టినావు. అందులో 2-3 రైతు బంధువులు ఎగ్గొట్టిన పరిస్థితి. అదే 19,000 కోట్ల బాకీ ఉంది. ఇవాళ కాంట్రాక్టులకు బిల్లులన్నీ కూడా 10,000 కోట్ల బాకీలు ఉన్నాయి. ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత బాకీ ఉంది? 10,000 కోట్ల బాకీలు ఉన్నాయి. ఇవాళ 14,98,000 కోట్లు, ఇది మన దీనికి 14,098 కోట్లు రుణమాఫీకి బాకీ ఉంది. ఇట్లా చూసుకో, 7,500 కోట్లు పిల్లలకు స్కూటీలు ఇస్తారను ఆ బాకీ ఉంది. ఇట్లా అన్నీ లెక్కేసుకుంటూ పోతే రవి 1,16,000 కోట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 22 నెలల్లో ఈ రోజు వరకు బాకీ పడింది. ఆ బాకీ కార్డులు ఒక్కొక్కరికి ఎంత వస్తాయని లెక్కేసుకొని కార్డు ప్రింట్ చేస్తే, కార్డు నీ చేతికి ఇస్తే, నా చేతికి ఇస్తే, ఇంకొకరి చేతికి ఇస్తే చూసుకుంటే 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు తేడా ఉంది. ఇవాళ తులం బంగారం ఎంత? 1,30,000. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చింది సరిపోదు,
తులం బంగారం ఇస్తా అని చెప్పినావు. ఎన్ని లక్షల తులాలు ఇవ్వాలి తెలుసా? 10 లక్షల పెళ్లిళ్ళు అయినాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో 22 నెలల్లో. 10 లక్షల తులాల బంగారం ఇవ్వాలి ఆయన. ఇట్లా లెక్కేసుకుంటూ పోతే 1,16,000 కోట్ల బాకీలు ఉన్నాయి. అందుకే పల్లెల్లో ప్రజలు మొత్తం కూడా వచ్చి జూబ్లీహిల్స్లో తిష్ట వేసి ఇల్లు తిరిగి పనిగట్టుకొని ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి విస్తృతమైన ప్రచారం చేయబోతా ఉన్నారు. ఇంకా మీరు అన్నారు నవీన్ యాదవ్ గురించి. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ నవీన్ యాదవ్. ఇది ఎందుకంటే పెద్దగా అతని గురించి మూలాలు నాకు పెద్దగా తెలియవు. కానీ కాంగ్రెస్ కల్చర్ మాత్రం నాకు బాగా తెలుసు. ఎందుకంటే 145 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్లో ఏది రేవంత్ రెడ్డి అన్నాడు కదా డిఎన్ఏ అని. కాంగ్రెస్ డిఎన్ఏ కూడా మారుతూ వచ్చి చివరికి ఏ దశకు వచ్చిందంటే కర్ణాటక రాష్ట్రం, ఇక్కడ మన రాష్ట్రం, నార్త్లో ఒక రాష్ట్రం, ఆ 3 రాష్ట్రాల పరిపాలనకే మిగిలిపోయిన డిఎన్ఏ కాంగ్రెస్లో మిగిలింది. అంజన్ కుమార్ యాదవ్ అంటాడు పొన్నం ప్రభాకర్ నాకేమో అధిష్టానమా, నేను నాన్ లోకల్ అని. ఆయన ఎట్లా చెప్తాడు నాకు టికెట్ కావాలని ఆయన అంటాడు. ఈ మధ్యలో ఆయన ఎవరు, మన పొన్నం ప్రభాకర్ ఒక ఎస్సీ క్యాండిడేట్ మంత్రి, ఆయన బాడీ షేమింగ్ గురించి కామెంట్ చేస్తే నన్ను ఎట్లా బాడీ షేమింగ్ చేస్తాడు ఈయన అనేది మరి ఇద్దరు కొట్లాడుకున్న పరిస్థితి. అంటే బాడీ షేమింగ్ గురించి ఇవాళ వీళ్ళకి గుర్తొస్తే ఎట్లా? కేటీఆర్ కొడుకుని ఈ మార్చును పట్టుకొని ఇంత లావు ఉన్నాడు, ఇంత తింటాడు, అంత తింటాడు, ఇంత లావు ఉన్నాడని 3 ఫీట్లు ఉన్నాడు అని జనం అనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను అనట్లే ఆ మాట, 3 ఫీట్ల రేవంత్ రెడ్డి గారు 6 ఫీట్ల ఈ మార్చును ఆ పిల్లోని పట్టుకొని బాడీ షేమింగ్ చేసినాడే. ఇలాంటివి మాట్లాడొద్దు, బుద్ధి తక్కువ మాటలు మాట్లాడొద్దు. వ్యక్తిత్వాల మీద, ఆలోచనల మీద, పరిపాలన సామర్థ్యాల మీద మాట్లాడాలి. పిల్లల గురించి కామెంట్ చేయదో చెప్పుంటే, అడ్డుబడి ఉంటే ఇలా పొన్నం ప్రభాకర్ ఆయనను కామెంట్ చేసే పరిస్థితి ఉండదు. బాడీ షేమింగ్ మాట్లాడాడు. బ్రహ్మాండంగా ఉందనుకున్నారు. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు రేవంత్ రెడ్డి గారి దగ్గర అంటే ఆయన మాటలు నేర్చుకున్నారు వీళ్ళు. ఆయన బాడీ షేమింగ్ ఈయన మాట్లాడుతున్న పరిస్థితి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఐక్యంగా లేదు అనడానికి లోపల లుకలుకలు, రణగొరతలు మొదలైనవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.